నమస్కారం. సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పరమశివుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజించాలో, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. శివానుగ్రహం సులభంగా కలిగి సమస్త శుభాలను అందిపుచ్చుకోవాలంటే సోమవారం సందర్భంగా శివుణ్ణి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజించాలి. సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి పద్మ పుష్పాలతో పూజించినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జాతకంలో ఉన్న కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పారిజాత పుష్పాలతో సోమవారం శివుణ్ణి పూజించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలంటే మల్లెపూలతో శివుణ్ణి పూజించాలి. వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలంటే పసుపచ్చటి చామంతి పూలతో శివుణ్ణి పూజించాలి. కవులు కల్పనా శక్తి పెరగాలన్నా, సాహిత్య రంగంలో రాణించాలన్నా గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి. మానసిక ప్రశాంతత లభించాలంటే నందివర్ధనం పూలతో పరమశివుణ్ణి పూజించాలి. అష్టైశ్వర్యాలు లభించాలంటే నాగశివలింగ పుష్పం, సహస్రఫణి పుష్పం పరమశివుడికి సమర్పించాలి. శత్రుబాధలన్నీ తొలగిపోవాలంటే ఎర్ర మందార పూలతో శివుణ్ణి పూజించాలి. ఇలా పరమశివుణ్ణి ఒక్కొక్క పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా వృత్తిలో అభివృద్ధి సాధించాలంటే మాత్రం జాజి పూలతో పరమశివుణ్ణి సోమవారం పూజించాలి. అలాగే సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి అరటి పండ్లు నివేదన చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా వీలైతే అరటి పండ్ల గుజ్జుతో సోమవారం శివాభిషేకం చేయటం ద్వారా కూడా ధనపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పరమశివుడికి కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా మనం అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. పనిచేసే చోట అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న తరుణంలో సపోటా పండు ముక్కలు పరమశివుడికి నివేదన చేస్తూ ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంబంధాలు నిశ్చయం కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే పరమశివుడికి సోమవారం సందర్భంగా కమలాపండు నైవేద్యంగా సమర్పించినట్లయితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా మనం అనుకున్న పనులు చాలా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. శివానుగ్రహం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోవాలంటే పరమశివుడికి పనసపండ్లు సోమవారం నైవేద్యంగా సమర్పించాలి. పనసపండు ముక్కలు నివేదిస్తే మన కష్టాలు తీరిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. జామపండు ముక్కలు సోమవారం శివుడికి నివేదన చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో అన్యోన్య వాతావరణాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇలా సోమవారం సందర్భంగా ఒక్కొక్క నైవేద్యం పరమశివుడికి సమర్పించడం ద్వారా, ప్రత్యేకమైన పుష్పాలతో శివపూజ చేయడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.